వెల్కమ్ టు యోయోటీవీ. తెలంగాణలో సీట్ల సంఖ్య 119 నుండి 182కు పెరగడం అంటే అది కేవలం అంకెలు పెరగడం కాదు, జిల్లాల రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వర్సెస్ దక్షిణ తెలంగాణ పోరు ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో మొదలు కాబోతుంది. కొత్తగా వచ్చే 63 ఎమ్మెల్యే సీట్లు ఎవరి జాతకాన్ని మారుస్తాయి, ఏ జిల్లాలో ఏ పార్టీల మధ్య అసలైన బిగ్ ఫైట్ జరగబోతోంది అనేది ఈ విశ్లేషణలో మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, జిల్లా రాజకీయాలపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? పట్టు కోసం పాకులాట్లు ఖాయమా? ఎస్, సీట్లు పెరగడం వల్ల జిల్లాల్లో పాత నాయకుల ఆధిపత్యానికి గండి పడనుంది. ఇక ఉత్తర తెలంగాణ విషయంలో తీసుకుంటే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అత్యంత బలంగా ఉంది. సీట్లు పెరిగితే కొత్తగా ఏర్పడే స్థానాల్లో హిందుత్వ ఓటు బ్యాంకు మరియు యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ భారీ స్కెచ్ వేస్తుంది. ఇక పాత తరం నేతల కంటే కూడా కొత్త రక్తాన్ని ఎక్కించడానికి ఇది వారికి బాగా సువర్ణ అవకాశంగా కనిపిస్తుంది. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఇక్కడ కాంగ్రెస్ తన కంచుకోటను మరింత విస్తరించుకోవడానికి చూస్తుంది. ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో కొత్త సీట్లు వస్తే అవి కాంగ్రెస్ కు అదనపు బలాన్ని ఇస్తాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవడానికి ఈ కొత్త సీట్లనే ఆశ్రయించవచ్చు. పాయింట్ నెంబర్ 2, గ్రేటర్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి అసలైన కురుక్షేత్రం ఎలా ఉండబోతుంది? జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే అత్యధికంగా లాభపడేది పట్టణ ప్రాంతాలే. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ఈ 3 జిల్లాల్లోనే దాదాపు 15 నుండి 20 కొత్త సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య నేరుగా పోరు ఉంటుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ కు అడ్డాగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు మారుతున్న ఓటర్ల నాడి ఎవరికి పట్టం కడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పాయింట్ నెంబర్ 3, ఏ పార్టీల మధ్య హెవీ ఫైట్ ఉండబోతుంది? కొత్త సీట్ల పెంపు వల్ల పోటీ ప్రధానంగా ఈ క్రింది విధంగా ఉండబోతుందని నా అంచనా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రధాన పోటీ ఈ 2 పార్టీల మధ్య ఉండబోతుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ దూకుడుగా ఉంటే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పట్టు బిగిస్తోంది. మధ్యలో ఉన్న జిల్లాల్లో ఈ 2 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే సీట్ల పెంపు బీఆర్ఎస్ కు ఒక పరీక్ష వంటిది. పాత నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన నేతలను కొత్త నియోజకవర్గాలకు మార్చడం ద్వారా పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 4, డీలిమిటేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులేంటి? సామాజిక వర్గాల ఆధిపత్యం ఎలా ఉండబోతుంది? కొత్త సీట్లు రావడం వల్ల ఇప్పటి వరకు రాజకీయంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు, ముఖ్యంగా బీసీలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ఏ పార్టీ అయితే ఎక్కువ బీసీ కార్డు వాడుతుందో వారికి ఈ 182 సీట్ల లెక్కల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక యువ నాయకత్వం ఏ విధంగా ఉండబోతుంది? 63 కొత్త సీట్లు అంటే కనీసం 150 నుండి 200 మంది కొత్త ఆశావాహులు తెరపైకి వస్తారు. ఇది పార్టీలో అంతర్గత కుమ్ములాట్లకు దారి తీయవచ్చు లేదా కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకురావచ్చు. మరి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు నెంబర్ గేమ్లోకి ప్రవేశించాయి. ఈ 182 ఎమ్మెల్యే సీట్లు, 26 ఎంపీ సీట్లు ఇవి కేవలం అధికారానికి మార్గాలు మాత్రమే కాదు, సామాన్య ప్రజల గొంతుకను బలంగా వినిపించే వేదికలు కావాలి. నియోజకవర్గాల విభజన తర్వాత వచ్చే ఎన్నికలు తెలంగాణ చరిత్రలో అత్యంత ఖరీదైనవి మరియు అత్యంత ఉత్కంఠ భరితమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యోయోటీవీ ఛానల్.